ఎందుకని మరి ఇట్లా ఏమన్నా ఈ రోడ్లు ఏమైనా చక్కగా ఉన్నాయా తోవలు ఏమైనా చక్కగా ఉన్నాయా చిన్న చేస్తున్న డెవలప్మెంట్ ఏవలేవా కనబడతలేవా మంచిగా చేసింది ఆడ చేస్తాడు మరి ఇప్పుడు మీకు వీళ్ళు వచ్చిన కాంచెల్ ఏం లాభం ఏం కాలేదు ఏం లాభం లేదు ఇంకా నష్టమే కానీ లాభం లేదు కరెంటు బిల్లు అందరికి లేదు ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మీకు పెన్షన్ పెంచుతా పింఛని రూపాయి పెంచలే ఆడప్పుడు పెంచిండయా అంటే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్ ఏం లాభం ఏం జరగలేదా ఇంకా నష్టమే కానీ లాభం లేదు ఎందుకు ఊళ్ళ పండు పోతే బస్సు ఇంటికి వాడి సత్తారు గదొక్కటి పెట్టిండు మంచిగా మరి అంత బాగా చేసిన ఆడోళ్ళకే పెద్ద పెట్టేసిన మహిళలను వృద్ధులను ఆదుకుంటున్నా ఏం చేస్తాడు మహిళలకు ఏం చేసిండు బతుకమ్మ పండుగ సీరియల్ ఇచ్చిండు ఆడుకోమని ఇంకేం చేసిండు ఇప్పుడు మీకు నిజంగా ఈ రెండేళ్లలో ఏం కాలేదు ఏం లేదు ఒక్కటి లేదు రెండు లేదు ఏమి లేదు గదే చెప్తారు కదా అవే నూకలు ఇస్తాడు అవే 2000 ఇస్తుండు ఇంకేమి ఇస్తాడు బస్సు కిరాయి లేదంటాడు అది ఆడోళ్ళే పీకొచ్చిర్రా మావులే మొగోళ్ళ కొద్దా మొగోళ్ళు ఎత్తే ఆడు గెలవడా మొగోళ్ళు కూడా బస్సు ఉచితం పెట్టేది మరి అందరికి పెట్టొద్దు ఎందుకు పెట్టాలి చేసే పనులేందో చేయని ఆడోళ్ళ కొద్ది మొగోళ్ళ కొద్దు ఇప్పుడు ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పాలన ఏమో ఎట్టుందో మాకేమక మేము గిన్నె ఉంటుంది పాలన కాడికి మేము పోతున్నాం కేసీఆర్ కంటే మంచిగా చేస్తుండవా అమ్మ మంచిగా చేస్తాడు కేసీఆర్ కంటే ఎక్కిరిస్తున్నావా ఎందుకు ఎక్కిరిస్తా మంచోడేనా ఎక్కిరిచ్చడేనాయా గరీబుల నెత్తులు కొడతారయ్యా ఉన్నోళ్ళు కూడా ఆడ 10 రూపాయలు ఇస్తారు నడుమోళ్ళు మింగుతారు వీళ్ళ నెత్తులు కొడతారు ఈ రోళ్ళు ఎట్లున్నాయి ఆనకాలం వస్తే రారాదా పోరాదా మీరు ఇన్నే ఉంటారమ్మా మేము ఈయనే ఉంటాం ఇప్పుడు ఎన్నేళ్ళ సంది ఉంటున్నారు మీరు 40 ఏళ్ళ 40 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ 40 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా 40 ఏళ్ళ నుంచి చేయంగా కానీ ఇల్లు సాలకుండా ఇక్కడ నుంచి వచ్చేది బురద ఈ గుడిసెలకు వచ్చి 2-3 మాటలు కొట్టుకుపోయినాయి ఇక జర ఇప్పుడు 4 ఏళ్ళ 5 ఏళ్ళ ఇక 10 ఏళ్ళ ఆ వరద అటు పోతుంది ఇక అంతకు మిక్కిలే ఏం చేయలే మాకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి 40 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటున్నావు 10 ఏళ్ళలో ఏమన్నా బెటర్ అనిపించిందా మంచిగా ఏం బెటర్ అని నేను చెప్తాను కదా నీళ్ళు వచ్చేదైతే బంద్ చేసిండు ఆయన ఈ ఆడవాళ్ళకి ఇంత పింఛన్ మూవ్ చేసిండు ముందరాళ్ళకి కంట్రోల్ బియ్యం చేసిండు అప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకైతే వాడేవాడు కేసిగాడు కాసిగాడు కడుపులో బాగా బాధ ఉన్నట్టు మరి లేపదా మరి పూరుగుడిసెలు ఉన్నాను కిరాయి కట్టలేక వస్తాను కూలిపోతుంటే ఏమి ఇచ్చిండారు ఇండ్లు ఇస్తా అవి ఇస్తా బెడ్రూమ్లు ఇస్తా అని అప్లై చేసుకున్నావు మాతగా చేసినాం ఏమన్నారు మరి వస్తాయి ఇంకా మీ పేరు వెళ్ళలే ఏమందో పేరు వెళ్ళింది మాది వెళ్ళనే వెళ్ళదు ఎన్నడూ వెళ్ళదు మేము వచ్చినాక వెళ్తుంది వచ్చు అప్లై చేసుకున్నా ఇళ్ళ పేరు అయితే రాలే ఇళ్ళ పేరు లేదు ఏది లేదు అంటే ఇప్పుడు ఎవరున్నా కూడా గంతే అంటావు మరి ఇంకేంది మా రెక్కలే ఉన్నాయి మేమే ఉన్నాం ఎవడొచ్చి తోడు పెట్టేది ఏం లేదు